ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం, 7వ వచనం. ఆదికాండం ప్రపంచానికి అర్థం కాని సృష్టి కార్యక్రమం. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో అపూర్వంగా దేవుడు రాయించాడు. ఒక భవన నిర్మాణంలో లోటుపాట్లు చోటు చేసుకున్నాయంటే దానిపై నియమింపబడిన జస్టిస్ కమిషన్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, డిజైన్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంజనీర్స్ని ప్రత్యేకంగా బిల్డర్స్తో పాటు కూర్చోబెట్టి దాని గురించిన పూర్తి వివరణ సేకరిస్తారు. ఎందుకంటే కట్టిన వాడికే ఆ విషయం తెలుసు కనుక. ఇప్పుడు మన హాల్ స్పాన్ చాలా పెద్దది. మీరు కూర్చున్న ఈ హాల్ స్పాన్ వెడల్పు చాలా పెద్దది. బలానికి మధ్యలో మనం కాలమ్స్ వేస్తే మీకు స్క్రీన్కి ఇబ్బందికరంగా ఉంటుంది, కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ముందు వేసే స్క్రీన్ సరిగా కనిపించదు, స్తంభాలు అడ్డంగా వస్తాయి కనుక అతి ఖరీదైన స్టీల్ వాడవలసి తెలివైన స్ట్రక్చరల్ ఇంజనీర్తో ఈ పెద్ద స్పాన్ చేయవలసి వచ్చింది. అది ఇంజనీర్కి తెలుసు, కట్టించే నాకు తెలుసు. మరో బిల్డింగ్ గురించి నాకు తెలియదు. అలాగే సృష్టి కార్యక్రమంలో మనిషి అనేవాడికి ప్రకృతి గురించిన పూర్తి వివరణ కానీ అవగాహన కానీ లేదు అని మీరు నిరభ్యంతరంగా ఈ విషయాన్ని మీరు ముద్రించుకోవచ్చు. ఎవడెవడో ఏదో కూస్తుంటాడు, ఆ కోతలకి ఎవడో పనికిమాలిన వాడు రాతలు రాస్తాడు. అవి నిజం కావు. అయ్యయ్యో సైన్స్ సిటీ కొత్త పొంతలు తొక్కుతుందని మీరు అనుకోకండి. బుద్ధి లేనోళ్ళు, వాళ్ళకి పూర్తి అవగాహన ప్రకృతి గురించి లేదు. ఎందుకంటే ప్రకృతిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. ప్రకృతి పుట్టిన తరువాత ప్రకృతిలో పుట్టిన వీళ్లకు ప్రకృతి గురించినటువంటి అవగాహన ఉండదు. ఎందుకంటే పూర్తి వివరణ ఇప్పటికీ తెలీదు సైన్స్కి. సైన్స్కు తెలియని మొదటి విషయం ఏంటంటే విశ్వం యొక్క విస్తరణ, అంటే పొడవు వెడల్పులు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వాళ్ళకి తెలిసింది అమాయకంగా వాళ్ళు చెప్పిన సమాధానం, అది దీర్ఘచతురస్రాకారంగా ఉందో తెలీదు, గుణనాకారంగా ఉందో తెలీదు, స్తూపాకారంగా ఉందో తెలీదు, విస్తరిస్తుందో తెలీదు, సంకోచిస్తుందో తెలీదు, కూడుకుపోతుందో తెలీదు, విప్పబడుతుందో తెలీదు, పొడవు వెడల్పులు తెలీదు. అలాంటి వాడు విశ్వం గురించి ఏమి చెప్పినా మీరు నమ్మకూడదు. అది మనలాగా వాడు ఊహ మాత్రమే, ఊహించి చెబుతాడు అన్నీ. అవి నిజం కావు. వాటిని నిజం అనుకోకండి వాడి పేరు, వాడి దేశాన్ని బట్టి. అలా తెలియకుండా ఉండాలంటే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక మహా విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అది తెలుగులో మీ మధ్య ఉండటం అనేది మీ అదృష్టం. అదే నేను అమెరికాలో పుట్టుంటే ఈ పాటికి చాలా పెద్దవాడిని అయిపోయి ఉండేవాడిని. ఇంగ్లాండ్లో పుట్టున్నా చాలా గొప్పవాడిని అయిపోయి ఉండేవాడిని. కానీ అతిపేద దేశమైన భారతదేశంలో ఎందుకు పుట్టానంటే మీకోసమే పుట్టించాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో సృష్టి కార్యక్రమం గురించి మనం ఆలోచిస్తే చేసినవాడు రాయిస్తున్న సందర్భాలు ఇవి. చేసినవాడు రాయించిన సందర్భాలు. చేసినవాడు చెప్పింది రైటా, చేయనివాడు చెప్పింది రైటా, చూసినవాడు చెప్పింది రైటా, విన్నవాడు చెప్పింది రైటా? కనీస అవగాహన ఇది, కనీస జ్ఞానం ఇది. విన్నవాడు చెప్పింది రైట్ కాదు, చూడని వాడు చెప్పింది రైట్ కాదు, చేయని వాడు చెప్పింది రైట్ కాదు, చేసినవాడు చూసినవాడు వాడు చెప్పింది రైటు.
అలా సృష్టికర్త అన్న ఆయన్ని, క్రియేటర్. కనుక ఆయన రాయిస్తున్నాడు. ఇది ఏమని రాయిస్తున్నాడంటే, యూనివర్స్ ప్రారంభంలో ఈ భూగోళం అనేది ఉన్నప్పుడు విశ్వంలో ఈ భూగోళం మీద వర్షాలు లేవు. ఆ రోజుల్లో వర్షాలు లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవంటే మీరు చెప్పలేరులే. ఎందుకు లేవంటే భూమి మీద మనుష్యుల విస్తరణ ప్రోగ్రాం జరగలేదు. మీకు అర్థమైందా? ప్రయాణ సౌకర్యాలు ఎప్పుడుంటాయి? అమెరికాలోనూ మనుషులు ఉండాలి, ఇండియాలో మనుషులు ఉంటేనే విమానాలు లేవాలి, ఓడలు రావాలి. అక్కడ ఎవరూ లేనప్పుడు అక్కడికి ఎందుకు ప్రయాణ సౌకర్యం? అదంతా వాస్తవం. భూమి మీద మనుషులు విస్తరణ లేదు అప్పటికి. కనుక ఎవరి గురించి వర్షాలు కురవాలి? దేవుని యొక్క ఉద్దేశాలు అతి ప్రాముఖ్యమైంది. దేవుడు కాన్సన్ట్రేట్ చేసింది, దేవుడు ఏకాగ్రతతో ఆలోచించింది తన పిల్లల కోసమే, మన కోసం. మనం లేం గనక వర్షం లేదు. కనుక ప్రియులారా, ఆ రోజు లేదు గనక నేల నుండి ఏమి లేచిందంటున్నాడు 6వ వచనంలో? అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అంటున్నాడు. ఆవిరి నేల నుండి లేచి. వానలైతే ఆవిరి సముద్రాల నుండి లేచి అనాలా? ఆలోచించారా? వర్షాలు రావాలంటే ఆవిరి ఎక్కడి నుంచి లేవాలి? సముద్రాల నుండి లేవాలి. సూర్యుడు మండాలి, సముద్రాలు వేడెక్కాలి, ఉప్పుని ఆపేయాలి, మంచి నీటిని లేపేయాలి, అవి మేఘాలుగా మారాలి, మీరున్న ప్రదేశానికి రావాలి, మీ నదులు, చెరువులు, మీ పొలాలు నిండాలి నీటితో. కనుక ఇక్కడ ఆవిరి లేచింది నేల నుండి అంటున్నాడు. నేల నుండి లేస్తుందా? నీటి నుండి లేపిన వాడికి నేల నుండి లేపడం పెద్ద పనా? నీటి నుండి ఆవిరిని లేపిన దేవుడికి నేల నుండి ఆవిరిని లేపడం పెద్ద పనే కాదు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా నేలను తవ్వండి, ఎక్కడైనా ఈ భూమి మీద ఎక్కడైనా నేలను తవ్వండి, కొంత దూరం వెళ్ళేసరికి చెమ్మ తగిలిస్తుంటుంది, ఆవిరి, తడి. బయట మాత్రం పొడిగానే కనబడుతుంది. బయట పొడిగా కనబడుతుంది. గుణపం పెట్టి ఒక అడుగు లోపలికి వెళ్ళారనుకోండి, తడి తగులుతుంటుంది, మట్టి తడిగా ఉంటుంది, ఇసుక తడిగా ఉంటుంది. అంటే భూమి లోపలి భాగాలన్నీ కూడా నీటి ఊటలతో నిండుంటాయి. ఉత్తరం నుండి పడమటికి, పడమట నుండి దక్షిణానికి, దక్షిణం నుండి తూర్పుకి, ఇలాగ లోపల జలరాశులు తిరుగుతుంటాయి, లోపల ప్రవాహం జరుగుతుంటుంది. ఊటలు, అగాధపు ఊటలు అన్నాడు వీటిని. కనుక 6వ వచనంలో ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 13 ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 13. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశమండలంలో పుడతాయి. భూమి ఆంతర్య భాగం, భూమి అంతర్భాగాలు
భూమి అంతర్భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లు మెరుపులు పుట్టిస్తాడు. తన ధనాగారం గాలిని రప్పించుడు. పంచభూతాలు ఆయన ధనాగారంలో ఉన్నాయి. ఈ దరిద్రులకు బంగారమే ధనాగారం, వెండి ధనాగారం, రాగి ధనాగారం, ఇత్తడి ధనాగారం, వైడూర్య మాణిక్య రాసులు ధనాగారాలు వీళ్ళకి. కానీ దేవునికి ధనాగారం ఏంటి? పంచభూతాలు. కనుక ఆదికాండం ప్రారంభంలో దేవుడు ఏ విధంగా నేల నుండి ఆవిరిని లేపాడు అనేది ఎక్కడో ఇశ్రాయేలీయులకు రాసిన పెద్ద ప్రవక్తల్లో ఒకడని ఇర్మియా చెప్పే సందర్భానికి ఎలా కనెక్ట్ అయిందో చూసారా? మనిషి రాస్తే మర్చిపోతాడు. అప్పుడు ఇలాగన్నానా, ఇప్పుడు ఇలాగంటున్నానా అని సారీ అని చెప్తాడు. కానీ దేవుడు ఇది రాసిన ఆయన మోషే, అది రాసిన ఆయన ఇర్మియా. ఇతను పుట్టిన కాలం వేరు, అతను పుట్టిన కాలం కొన్ని వందల సంవత్సరాల తేడా. ఇన్ని వందల సంవత్సరాల్లో ఆదికాండం రాసిన మోషే కానివ్వండి, ఇర్మియా గ్రంథం రాసినటువంటి పెద్ద ప్రవక్తల్లో ఒకడైన ఆయన కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉన్నా అదే మాట రిపీట్ అయింది. ఎందుకంటే వ్రాయించినవాడు ప్రేరణ పరిశుద్ధాత్మది, వ్రాయించినవాడు దేవుడు. మర్చిపోకండి, దేవుడు, గాడ్. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా అది దేవుని మూలంగా వ్రాయబడింది కనుక అది ఎక్కడ తప్పు కాదు. అందుకే బైబిల్లో తప్పులు ఉన్నాయని అడిగితే చెప్పుతో కొట్టేయాలి. అక్కడికి అర్థం కాక తప్పులు ఉన్నాయంటాడు. నక్కకి ద్రాక్ష పళ్ళు అందకపోగానే ఏమన్నదట, ద్రాక్ష పళ్ళని పొల్లగా ఉన్నాయందట. అందితే తీయగా ఉన్నాడు దరిద్రుడు. నక్క మాట ఇలా నక్కదే ఇలాగుంటే కుక్కలాంటి మనిషి ఏమంటాడు? తేడా వస్తే ఒకలా మాట్లాడతాడు, తేడా లేకపోతే మరోలా మాట్లాడతాడు. టీ పట్టిస్తే టీ మాట్లాడతాడు, అన్నం పెడితే అన్నం మాట్లాడతాడు. అందుకే మనిషిని ఉండి నమ్మకండి. ఎవరైనా సరే కొడుకు జీతం తెస్తే తల్లికి ఆనందం, భార్యకి ఆనందం. ఆడ తాగేసి ఇంటికి వస్తే ఇద్దరు కలిసి తంతారు. పెట్టినంత వరకే గొప్ప ప్రేమ అందరిదే, పెట్టకపోతే ఏమీ లేదు. కనుక మనిషి మాట అనేది ఎప్పుడు మీరు నమ్మకండి. ఆయన చాలా గొప్పోడండి. గొప్పోడైతే సమయం ఇస్తే మాట మార్చేస్తాడు. కనుక దేవుని పిల్లలారా, ఎక్కడో ఇర్మియా పలికిన మాట అందరికంటే ముందు మోషే పలికిన మాట సృష్టి కార్యక్రమంలో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13, 14 వచనాలు చూసేసరికి ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా, ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మోషే ద్వారా రాయబడిన మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇర్మియా ద్వారా రాయబడుతుంది అదే మాట. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశంలో పుడుతున్నాయి. ఆకాశమే కాదురా, భూమి అంతర్భాగాలలో నుండి కూడా నీరు వస్తుంది అన్నాడు. ఆవిరి ఎక్కజేయను, ఆవిరి ఎక్కజేయను, ఆవిరి ఎక్కజేయను. భూమి నుండి ఆవిరి లేచును. ఏ శాస్త్రవేత్తకు తెలుసు ఈ విషయం? కుంటికొలాసం వాడెవడాడు? స్టీఫెన్ హాకిన్స్ గారు తెలుసా? వాడికి రేపు పంపుతున్నా లెటర్ దరిద్రుడికి, రే ఛాలెంజ్కి నువ్వు వస్తావా ఇండియా, లేకపోతే నన్ను ఇంగ్లాండ్ రమ్మంటావా, లేపేస్తాను నిన్న. ఈ మాటకి ఇన్స్పైర్ అయిపోయాడు. అప్పారా వచ్చాడా? నిలబడు నిలబడు నిలబడు. వేడి పుట్టేసింది అప్పారావుకి ఆ మాట అనగానే. ప్రసంగం అయిపోయాకొని వచ్చి, మీరు అక్కడికి వెళ్ళడానికైనా, మీరు వాడు ఇక్కడికి వచ్చినప్పుడైనా మీ ఫ్లైట్ ఛార్జీలు 50,000 అని ఇస్తానన్నాడు. సరిపోతే 50,000. అలెగ్జాండర్ ఏం తిరిగాడు ప్రపంచ జగజ్జాత కావడానికి. కానీ నేను తిరుగుతాను అమెరికా నెల్లు ఓడించి ఇండియా వచ్చేస్తాను. వీరుడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలో 6 నేల మీద ఎక్కడున్నా వాడు తెల్లని గుర్రం మీదే ఉంటాడు. మట్టేయడానికి అన్నీ. అటు సమాధానం ఇస్తాడని మీరు అనుకున్నారా? ఉత్తరాన్ని రేపు భూతాల క్రిందలో ప్రచురిస్తాను, వీలైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆదివారం. మాట్లాడడానికి వాయిస్ లేదు, రావడానికి అక్కడ కాళ్ళు లేవు, సైకిల్ చేయడానికి చేతులు లేవు. అది వాడి దౌర్భాగ్య స్థితి. కానీ మరి నేనెందుకు రాయాలంటారా? చచ్చే ముందు చెప్పటం ధర్మం కదండి.
ఆడు పోతాడని చెప్పాలి కదా నేను. ఆడు చచ్చిపోతూ డార్విన్ లాగా మారు మనసు పొందాలడు. తప్పు చేశానని ఒప్పుకోవాలి. ఏనైనా ఏడో ఐన్స్టీన్ గడి సిద్ధాంతాన్ని తీసుకుని ఆడుకెర్రుబాబు లేదవా, ఆడి సిద్ధాంతాన్ని వీడు తీసుకొని వీడి నోటికొచ్చినట్టు వాగడం, దానికి శాస్త్రవేత్తల సంఘం ఆమోదం ఇవ్వటం, ఇవన్నీ బుద్ధిహీనుడు చేసే పని. అర్థం కానివాడు ఏమాట ఆయన నక్కలాంటి వాడు, అందకపోతే పొల్లనే. కనుక బైబిల్ అనేది ఒక గొప్ప నిధి. సృష్టి రహస్యాలు లోపల ఉన్నాయి, మనుషుల రహస్యాలు లోపల ఉన్నాయి, భవిష్యత్ రహస్యాలు బైబిల్లో ఉన్నాయి. సకల జీవకోటి రహస్యాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. వీళ్ళకి తెలియదండి. బోటనీ అని మొక్కలు కాసిపోయాడు, జియాలజీ అని జంతువులు కాసిపోయాడు. కావండి, ఇలా మనిషి శాస్త్రాలు పుట్టించుకొని పక్షుల్ని, జంతువుల్ని, ప్రకృతిని ఆలోచించడే తప్ప వాటికి మూలం, ప్రారంభకుడు, క్రియేటర్, సృష్టించిన సృష్టికర్తను మాత్రం ఎవడు చూడడం మానేశాడని ఆ రోజు మొదటి శతాబ్దంలో పౌలు మాట్లాడుతూ, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. సృష్టింపబడిన దాన్ని పరిశోధించారు. వీళ్ల కొరకు మరో సృష్టిని చేసుకున్నారు. వాడు కరెన్సీకి, ఒక అమెరికా డాలర్కున్న విలువ అది కాగితం మొక్క కదండి. ఇండియాలో ఉన్న కరెన్సీ ఎర్ర రూపాయల నోటు, పెద్ద నోటు అదే కదా, 1000. దానికి ఉన్న విలువ మనిషికి కూడా లేదు. నీ జోబిలో ఎర్ర నోటు కనిపిస్తుందనుకో, నమస్కారం సార్ అంటాడు. తాగడానికి 100-50 ఇస్తావని. ఆ మధ్య నేను బయట కుర్చీలో కూర్చున్నప్పుడు, ఈ నిర్మాణం కాకముందు అందరూ గీరగా చూసుకెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో కుర్చీలో అక్కడ కూర్చుంటే తల్ల వంచి నమస్కారం చేసి మరి వెళ్తున్నారు. దేనికి? దేవుని జ్ఞానానికి కాదు, ఈ ఆకారానికి, ఈ స్ట్రక్చర్కి. అంటే మనిషి ఎప్పుడు కూడా మనిషికి విలువ ఇవ్వడం, వాడికి వాడే విలువించుకోలేని వెధవ ఎదుటివాడికి విలువ ఇస్తాడు. ఇంకా ఏం చేయగలడు? ఒక రక్తమా సంపాదించుకోలేడు, ఒక కనుగుడ్డా తయారు చేసుకోలేడు, ఒక గుండెకాయ తయారు చేసుకోలేడు, ఒక కిడ్నీయా చేసుకోలేడు. ఇంకొకటి పీకేసి వీడికి వేసేయటమే తప్ప వీడు చేసుకోవటం అనేది వీడికి తెలీదు. ఇంకొకటి పీకేయాలి, ఇంకొకటి పీకేసి వీడికి వేసేయాలి. దేవుని పిల్లలారా, మనిషి ఎంత అసమర్థుడో చెప్తున్నాను. వాళ్ళ నుంచి పుట్టిన జ్ఞానం శాస్త్రం అనుకుంటే ఇది పొరపాటు. అది వాడిది కాదు, దేవునిది అది. కనుక వాడు చేసుకున్న దానికి వాడు విలువ ఇచ్చాడు. దేవుడు చేసిన వాడికే, దేవుడు చేసిన ఈ శరీరానికి వాడికి వాడే విలువ ఇవ్వని పిచ్చోడు వీడు మనిషి. మూడో అధ్యాయం 19వ వచనం, 23వ వచనం ఆదికాండం. ఆదికాండం 3వ అధ్యాయం 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, నేల నుండి ఆవిరి వస్తుందని ఆశ్చర్యపోకు. నేల నుండి జీవం వస్తుంది. నేలలో ఏముంది? జీవం ఉందా? నమ్మరా? చచ్చిపోయిన గింజను మట్టిలో బాతితే మొలకెత్తుతుంది ఎందుకు? నేలలో ఏముంది? నువ్వు నేలలో విత్తనాన్ని వేసేటప్పుడు గింజ పరిస్థితి ఏంటి చెప్పు? చచ్చిందా, బ్రతుకున్నదా? నువ్వు విత్తనాన్ని నేలలో వేసేటప్పటికి ఆ విత్తనం చచ్చిపోయిన విత్తనమా, బతుకున్న విత్తనమా? విత్తనం బ్రతుకుందని చెప్పాలంటే మొక్కకు ఉండాలి. విత్తనం బ్రతుకుందని చెప్పాలంటే అది మొక్కకు ఉండాలి. మొక్కకు లేదే, మొక్క నుండి వేరే 2 ఏళ్ళలో 1 ఇయర్ అయింది, అది చచ్చిపోయింది, ఎండిపోయింది, గింజ ఎండిపోయింది, చచ్చింది.
చచ్చిన దాన్ని నేలలో వేస్తే నేల ఏం చేసింది? చచ్చిన దాన్ని ఏం చేసింది? బ్రతికించింది. జీవం ఎక్కడుంది ఇప్పుడు? ఆవిరి ఎక్కడి నుంచి లేచింది? జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటండి సైన్స్? సైన్స్ ఇది. ఇడు పేరెట్టుకున్నాడు సైన్స్ అని. నియమన గ్రంథం అంటే సైన్స్ కాదు, బైబిల్. సైన్స్ అని ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? నియమన గ్రంథం, ద బుక్ ఆఫ్ నాలెడ్జ్. నియమన గ్రంథం ఏది? సైన్స్ కాదు, బైబిల్. అందుకే సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని మాట్లాడతాను, రాశాను. మట్టిలో ఏముంది? జీవం. చదవండి. 3వ అధ్యాయం చదువుతున్నాడు అబ్బాయి, 19వ వచనం. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించాడు ఆయన. 23వ వచనం. 23వ వచనం. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడింది. నరుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు? 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో. మట్టిలో జీవం ఉంది. ఆ జీవం కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు పనిచేయాలంటే ఆత్మ వెళ్ళాలి లోపలికి. నువ్వు ఆత్మ దేవుని కుమారుడు కావాలంటే ఆత్మ రావాలి. నువ్వు పక్షి జంతువులా బతకగలవు, అలా బతకూడదనే కదా తన ఆత్మనిచ్చాడు నీకు. మట్టిలో జీవమున్న పక్షులు జంతువులు చూసావు, మట్టిలో జీవమున్న మానవ ఆకారాన్ని చూసావు, కానీ ఆకారాన్ని నడిపించగలిగే దేవుని సంకల్పంలో ఆత్మవు నువ్వు. అదండి డెప్త్ లోపలికి. మీకు అర్థమైందో లేదో మరలా చెప్తాను. నేల నుండి పురుగు మొదలుకొని జంతువు వరకు, పక్షి వరకు నేలలో జీవం ఉంది. ఆవిరే కాదు, జీవం ఉంది. ఆ జీవంతో నీ కోసం బ్రతుకుతున్నాయి అవి. ఆ జీవంతో దేవుని కోసం బ్రతకడానికి పనికిరాని నిన్ను తన ఆత్మతో తనలోని జీవాన్ని ప్రవేశపెట్టి తన కొరకు బ్రతకమన్నాడు మనిషిని. అది పక్షికి మనిషికి, జంతువుకి మనిషికి తేడా. ఏనన్నా? మరొక వచనం చూడండి. కీర్తనల గ్రంథము ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ధూళి బూడిద ఎక్కడి నుంచి ఉందో? ఎక్కడుంది అది? మట్టిలో ఉంది. మట్టి ఎండిపోయిన తర్వాత మోటార్ సైకిల్ కానీ వ్యాన్ కానీ వెళ్తే దుమ్ము లేచిపోద్ది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. ఆ ధూళి దుమ్ము అని నువ్వు అంటున్నావే, అదే నువ్వు. మట్టి మట్టి. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు. ధూళి దుమ్ము అయిన నేను ప్రభు. అమ్మో, ధూళిని దుమ్ముతో మనిషిని చేసిన తండ్రి, ధూళి దుమ్మునైన నేను చేసిన నీతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు అబ్రహాం. అంటే ఆ తేడా ఆయనకు తెలుసు కనుక నువ్వేమనుకుంటావు? నువ్వేదో పెద్ద పోటుగాడిని అని ఫీల్ అయిపోతావు. దేవుడేమో ఎందుకు పనికిరాని వాడిగా లెక్కేసుకుంటావు. హకిన్స్ లాంటి కుంటుకులా సంగడిలాగా. మనిషి దేవునితో మాట్లాడాలన్నా, దేవుని మాట మాట్లాడాలన్నా మనిషి తాను ధూళిని దుమ్మని మట్టి నుండి వచ్చానన్న సంగతి మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవునితో మాట్లాడాలి. అందుకే ఏ శాస్త్రవేత్తన ఎవరినైనా ఎందుకు కొండాకర్గాడు అంటాను నేను. పెద్ద కొండాకర్గాలని గొట్టంగాళ్ళు అంటాను. అంత చీప్ ఎందుకు చేశాను? ఇంత పెద్ద శాస్త్రవేత్తన ఐన్స్టీన్ గొట్టంగాడు అంటారు ఆయన అంటాడు.
ఆడు బతుకుంటే బతికిలేడు కనుక బతికిపోయాడు నా దగ్గర రాకుండా. ఆడి పునుగు పుచ్చుకున్న, ఆడి శాస్త్రాల పునుగు పుచ్చుకున్న ఏ సన్నాసైనా రావచ్చుగా నా దగ్గరికి. 25 ఏళ్లగా విజయ డంకా మోగిస్తున్నానే, 25 ఏళ్లగా సమర శంఖాన్ని పూరించానే. సినిమా కాదు కదా ఇది. ఎవరిని ఉద్దేశించినవి కావని ముందు టైటిల్ ఇవ్వటానికి. ఆయన ఉద్దేశించి ఇంత కఠినంగా మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్కడూ రాలేదు. నటించేవాడికే ఉచ్చపడిపోయి ఎవరిని ఉద్దేశించినవి కావని రాసుకుంటున్నాడు. బాగా వినాలి ఇది. ఆడొక పెద్ద హీరో, 1/2 కేజీ మాంసం ఉండదు తొడకే, పెట్టుడు మీసాలు, పెట్టుడు జుట్టు, కట్టుడు పళ్ళు, ఆడొక హీరో. అలాంటి హీరోలు చూసి హీరోలు అనుకుంటున్నారు మీరు. వాడు హీరో కాదు, నటించేవాడు, వేషధారి. ఈజ్ నాట్ ఎ రియల్ హీరో. బాగా వినాలి పిల్లలు మీరు. ఎవడో రాసిన మాటలను నిజాలనుకొని తప్పుదారిన పడుతుంది యువత ఈరోజు ఆ యదవ సినిమాలు చూసే. ఈజ్ నాట్ ఎ హీరో. వాడు నటించేవాడు. ఆ నటించేవాడు వేషధారి, అంటే వేషం వేసుకున్నాడు. వేషం వేసుకున్నాడు. ఆ వేషంలో ఉన్నవాడు ముందే రాసుకుంటాడు ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావని. ఎందుకంటే తర్వాత తొక్క తీసేస్తారు కనుకడికి. ఆడికంత భయముతో వాడు నటిస్తుంటే రియల్ లైఫ్లో రియల్ హీరోగా సమాజం మధ్యకు వచ్చి నిలబడి చెబుతున్నా నన్ను ఎదిరించే ఎవడండి మగాడు? ఎక్కడ అనుకున్నారా? పబ్లిక్ మీటింగ్స్ అండి, క్లాప్స్ మధ్యనండి, ధూళి రాలనంత జనం మధ్య మాట్లాడే మాటలండి ఇవన్నీ. నేను మీ దగ్గర ఏదో గొప్ప ఆడంబరాల బలికి బయటికి వెళ్ళి మీరు వింటున్న సీడీలన్నీ పబ్లిక్లో మాట్లాడినవి అవి, ప్రసంగాలు. 4 గోడల మధ్య 4 ఫ్లోర్లో మాట్లాడిన మాటలు కావవి. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏం రాశాడు? 18వ అధ్యాయం 27 ఆదికాండంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి మాట్లాడుతూ అంత గొప్పవాడే దేవుని ముందు ధూళి దుమ్ము అంటుంటే ఈరోజు మనం ఎంతండి? మహానుభావుడు ఆయన. కీర్తనల గ్రంథం 103:14 వచనం. కీర్తనల గ్రంథము 103:14 వచనం. 103:14 మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకే తెలుసు. వీడికేం తెలుసు? కోతురుండి వచ్చాడు అన్నాడు కోతి వెధవ, చార్లెస్ డార్విన్. ఆడు కోతి వెధవ. కోతి మూతాడు చూసారు లేదు ఫోటో మీరు? ఆడు ముఖం చూడండి, మనమే అందంగా ఉంటాం వాడి మీద. కోతి వెధవ. అద్దంలో ఆడు ముఖం చూసుకుని కోతుని చూసిన తర్వాత ఇది నాలాగే ఉందనుకున్నాడు డార్విన్. ఎంత సొల్లు వెధవ చూశారాడు. మీరు నేర్చుకున్న శాస్త్రవేత్తలు ఎంత నీచాతి నీచంగా తిడుతున్నప్పుడు ఏ వెధవకి పౌరుషం రాదేంటండి బాబు? మా డార్విన్ ఇలాగంటావా అని, మా శాస్త్రవేత్తలు ఇలాగంటావా అని. ఆ శాస్త్రవేత్తల బృందంలో చీరలు కట్టుకున్న ఆ వెధవలు ఏ విధవా నా దగ్గరికి రావటం లేదు, ఎందుకు అంటున్నావు ఇలాగని? నిగ్గు తేల్చేద్దురు వాడికి. కోతును చూసి వీడి ముఖాన్ని చూసుకుని అద్దంలో నేను కోతు నుండి వచ్చానని శాస్త్రాన్ని రాశాడు చార్లెస్ డార్విన్ గాడు. చస్తూ కుళ్ళి చచ్చాడు తప్పు రాశానని ఈ డార్విన్ గడే. మీకు తెలుసా అది? అప్పటికే వాడిది శాస్త్రం అని ప్రపంచంలో ఉన్న దిక్కుమాలిన వెధవలందరూ శాస్త్రవేత్తలు అంగీకరించి అది ఎప్పుడైతే పబ్లిసిటీలోకి తెచ్చేశారో తర్వాత వీడు చెప్పిన మాట వాళ్ళు ఎవరూ వినలేదు. నోర్మై మేము దీన్ని చేసి వ్యాపారం చేసుకుంటుంటే ఇప్పుడు కాదంటే ఎలాగని అలా పడుకోబెట్టారు ఒక దగ్గర. ఉగ్రవాదుల్లోకి నక్సలైట్లోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ, బయటకు వస్తే చంపేస్తారు నిన్ను. అరుగ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మీరు అరణ్యాల్లోకి వెళ్ళిపోతే అన్నలు కనబడతారు మీకు. మిమ్మల్ని ఉతికేసి లోన తీసుకెళ్ళి ఆరబెడతారు, ప్రమాణం చేయిస్తారు.
చొరకలు వేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఇంకెప్పుడైనా మన నుంచి కదిలి వెళ్ళావా? జనజన స్రవంతిలోకి వెళ్తే నిన్ను మట్టి కనిపించేస్తా ఉంటారు. వెళ్ళడం చాలా సులువు, రాదు. గాలి వాల్చూపులు టైర్లోకి వెళ్తుంది కానీ బయటికి రాదు. తెలుసా మీకు? సైకిల్ చక్రానికి కానీ మోటార్ సైకిల్ చక్రానికి కానీ ఏముంటుంది? గాలి ఎక్కించడానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్నులో ఇప్పుడు పెడతాం మనం గాలి వెళ్ళడానికి. అది లోపలికి వెళ్తాదే తప్ప గాలి వెనక్కి రాదు. దానికి ఉన్న కవాటం ఇటు నుంచి తెరుచుకుంటుంది కానీ అటు నుంచి రానివ్వదు. ఒక తప్పులోకి వెళ్ళగలమే తప్ప ఆ తప్పులో నుంచి బయటకు రాలేము. గమనించండి. కనుక డార్విన్ గారు లోపలికి వెళ్ళిపోయాడు తప్పు చెప్పేసి. అది తప్పు అని తర్వాత చెప్పిన తర్వాత వాడిని మరి బయటకు రానివ్వలేదు వాళ్ళు. ఎందుకంటే వీడి సిద్ధాంతాన్ని నమ్మి అనేక మంది ఇంకొన్ని మరికొన్ని సిద్ధాంతాలు పుట్టించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఐన్స్టీన్ ఎలాగన్నాడో అదే బిగ్ బ్యాంగ్ థియరీని కుట్టికులాసం గారు కూడా సమర్థించాడు. మరి ఇప్పుడు ఐన్స్టీన్ గారిని పిలకొట్టుకు తీసుకొచ్చి నేను చెప్పింది తప్పు అని ఆడి చేత అనిపిస్తే వీళ్ళంతా ఏమైపోతారు? 9వ గ్రహం లేదని చెప్పడానికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ వందల కొద్ది పోగయ్యారు దరిద్రులు బిఫోర్ లాస్ట్ ఇయర్. 9 గ్రహాలు 9వ గ్రహం లేదని చెప్పడానికి ప్రపంచ అన్ని దేశాలలో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలందరినీ కూడా పెట్టింది శాస్త్ర ప్రపంచం. అందులో ఏ ఒక్కడు కాదన్నా తలపోటు అయిపోద్దని అందరినీ తీసుకొచ్చి సంతకాలు పెట్టించేశారు 9వ గ్రహం లేదని. చూసారా ఎంత పకడ్బందీగా చేస్తున్నారు? వాడు ఆడిన అబద్ధాన్ని సరి చేసుకోవడానికి ఎంత వాళ్ళ కులమంతా ఏకమైపోయింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ని కొట్టండి, రాష్ట్రంలో బస్సులన్నీ ఆగిపోతాయి. మున్సిపాలిటీ వాడిని కొట్టండి, అన్ని మున్సిపల్ ఆఫీసులు బంద్. రైతులు కొట్టండి, రైతులంతా ఏకమైపోతారు. అన్నిటికీ సంఘాలు. మీడియా వాడిని అనండి, అన్ని మీడియా వాళ్ళు ఏకమైపోతారు. మాలోళ్ళు అనండి, మాలోళ్ళంతా మాల నాడైపోద్ది, మాదిగా నాడైపోద్ది, కాపు నాడైపోద్ది, కమ్మ నాడైపోద్ది, అన్ని నాడులు అయిపోతాయి. ఒక అబద్ధాన్ని అది కన్ఫర్మ్ చేయడానికి 9 గ్రహాలు ఉన్నాయని చెప్పే ఈ సన్నాసులు 9వ గ్రహం లేదని చెప్పటానికి ప్రపంచంలో ఉన్న ఈ కులం అంతా ఏకమైపోయింది. శాస్త్రజ్ఞుల బృందం వాళ్ళంతా ఏకమైపోతే నువ్వు కాదంటే వాళ్ళు ఉందే అంటే నమ్ముతారు. ఇటాళ్ళు వాళ్ళని కొట్టగలిగిన వాడు పిడి సుందరం ఒక్కడే. వాడు దొంగ సన్నాసులను ప్రపంచానికి చూపించింది పిడి సుందర్రావు ఒక్కడే. మాటలు మారుస్తారు వాళ్ళు. ఇప్పటికే వాళ్ళ కల్చర్ భార్యలు మార్చుకొని తిరుగుతున్నారు. మాటలు మార్చరా? కొంతకాలం అనుభవించి బిడ్డల కన్నా తర్వాత భార్యనే మార్చుకుంటున్న దరిద్రులు వాళ్ళు. భర్తలనే మార్చుకుంటున్న దరిద్ర స్త్రీలు వాళ్ళు. అలాంటి వాడు మాట మార్చలేరా? 9వ గ్రహం ఉందని చెప్పిన వాళ్ళు 9వ గ్రహం లేదని మాట మార్చలేరా? బల్లపరుపుగా ఉంది భూమి అన్నారు దరిద్రులు. చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు పలకా పరపం పట్టుకుని బడికి వెళ్ళాను. భూమి బల్లపరుపుగా అని ఉండను. బల్లపరుప 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతికి వచ్చాను. భూమి గుండ్రముగా ఉండేను అన్నాడు. చూడండి, నా చదువులోనే ఈ తేడా. ఇప్పుడు నేను ఎదురయ్యాలా? 2వ తరగతిలో భూమి బల్లపరుపుగా ఉండను, 7వ తరగతిలో భూమి గుండ్రంగా మారిపోయాను. దొంగ వెధవలండి వీళ్ళంతా. అందుకే ఈ చదువులు నా మీద నాకు నమ్మకం లేదండి. ఈ చదువుల మీద మూసేస్తున్నారండి ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ. తెలుసా మీకు? అందరూ ఇంజనీర్లే, సాఫ్ట్ వేరు ఇంజనీర్లే. సీట్లు ఖాళీ. ఎక్కడైనా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ₹1,00,000 జీతం అంటే అంతేనండి. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళిపోతారు. దీనికి ముందు MBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి మంచి గిరాకీ ఉండేది ఒక 25 ఏళ్ల క్రితం. మీరు పుట్టకముందు చిన్నపిల్లలు. అప్పుడు అందరూ MBA మళ్ళీ MBA ఇండియా చదివాలి, అమెరికాలో చదవాలి. ప్రజలు కూడా గొర్రెలట్టుడండి. ప్యాడ్లో పంచదార వేసి గ్రీన్ కేక్ అంటే కొనిసుకొని తినేస్తారు యాదవలో. గ్రీన్ కేక్ 10 మంది ఎక్కడుండి వీళ్ళు అక్కడే ఉంటాడు. 11 లైన్లో ఉంటాడు. ఊరది పేడరా నువ్వు వెళ్ళి చెప్పురా.
ఇది సమాజ పరిస్థితి అండి, సమాజపు దౌర్భాగ్య స్థితి. ఈ సమాజాన్ని మనం బాగు చేయలేమండి. అమ్మినుడు దుకాణం తీసేయాలి కానీ వీళ్ళు మాత్రం లైన్లు మాత్రం మారరు. ఈ చదువులు మాకొద్దన్న దాంట్లో మాట్లాడాను. ఆ వీసీడీ చూడండి. దేవుని పిల్లలారా, కీర్తన 103:14 ఏమంటున్నాడు? మనము నిర్మింపబడిన రీతి దేవునికి తెలుసు, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. మనం మాత్రం మర్చిపోతున్నాం. చేసిన వాడికి జ్ఞాపకం ఉంది, ఎందుకంటే అడిగేటప్పుడు ఎవరికైనా చెప్పడానికి. రే నువ్వు మంటోడురా, ఇప్పుడు నేను నిన్ను కుంటోడురా అని ఎలాగంటున్నాను. ఒరే నువ్వు మంటోడురా అంటాడు దేవుడు. చేసినవాడు కదా, ఆయనకు తెలియదు, క్రియేటర్. కనుక ప్రకృతి గురించి చెప్పాలంటే ఆయన చెప్పాలి. ఆయన చెప్పాలంటే బైబిల్ చెప్పాలి. బైబిల్ చెప్పాలంటే బీఓఏ స్టూడెంట్ చెప్పాలి. బీఓఏలో చదువుతున్న ఏ విద్యార్థి అయినా నేను వాళ్ళకి చెప్తున్న ఒక మంచి మాట ఏంటి తెలుసా? ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన నెహ్రూ కంటే నువ్వు గొప్పవాడు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్లో చదివిన ఇందిరా గాంధీ కంటే నువ్వు గొప్పవాడు. మహాత్మా గాంధీ కంటే నువ్వు గొప్పవాడు. దీన్ని మించిన విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఆరిన నేల మీద మరో చోట ఉండకూడదు. దట్ ఈస్ పిడి సుందర్రావు. అంత మహాజ్ఞానాన్ని నేర్పించాలి నా పిల్లలకి. నేను మరణించిన కొన్ని వందల సంవత్సరాలైనా, ప్రపంచంలో ఏ మూలన ఉన్నవాడైనా నేను ఇండియా దేశానికి వెళ్ళి బీఓయూలో చదవాలనాల. ఆనాటికి అప్పటికి ప్రభువు రాక ఆలస్యం అయితే ఆక్స్ఫర్డ్ మర్చిపోవాలి. నెహ్రూ గారు, చాచా నెహ్రూ గారు భారత్లా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు, ఆక్స్ఫర్డ్ అని చెప్పకూడదు. నా కొడుకు బీఓయూలో చదవటానికి ఇండియా వెళ్ళాడని చెప్పాలి. అదండి నా కోరిక. అలా చేస్తాను కూడా, మీకు తెలుసు. నేను చేయగలను. అందుకే ప్రతి వాణ్ణి, మీసం ఉన్నవాడిని ఎవడైనా రమ్మంటున్నాను, అందుకే ఓడించేయడానికి. ప్రపంచ దేశాల మీద దండయాత్ర చేసి కనబడిన ప్రతి రాజును మట్టి కనిపించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్నప్పుడు, ప్రపంచ అధికారాన్ని కేంద్రీకృతం చేసి తన చేతిలోకి రప్పించుకోవాలని ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న హిట్లరు ఒక ప్రపంచ జగజ్జత అయినప్పుడు పిడి సుందరరావు చేతగానివాడు కాకూడదు కదా. రవస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని ఈరోజు చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు అంతకంటే తక్కువ వాడు నేనేం కాదు. మా యుద్ధోపకరణములు పెరంగులు కావు, మా యుద్ధోపకరణములు గుర్రాలు రథాలు కావు, మా యుద్ధోపకరణాలు మారణాయుధాలు బయోలాజికల్ వెపన్స్ కావు, అమెరికాకు ఉన్నట్టు క్షిపణులు కావు. ది బైబిల్ 2 అంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది. అడ్డొచ్చిన ప్రతి తల తెగిపోవాలి, ప్రతి మెదడు లాగేయాలి బయటికి. అదండి, దట్ ఈస్ బైబిల్. బైబిల్ ఈరోజు మత గ్రంథం అంటుంది ఈ సమాజం. ఇంతవరకు ఇది దేవుని జ్ఞానం అని చెప్పే నాదుడు లేకపోబట్టే కదా అందరూ రాళ్ళు వేసి కొడుతున్నారు ఆ స్త్రీని. ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు ఆయన. మేము వ్యభిచారం చేస్తుండగా చూసామన్నారు. అప్పుడేమన్నాడు తెలుసా? మీలో పాపం లేనివాడు మొదట రాయేమన్నాడు. రాళ్ళు పట్టుకున్న సన్నాసులు మాయమైపోయారు. ఏకెత్తుంది ఈయన దగ్గర? ఏమండి, విఘాత బాణాన్ని ఏమైనా వదిలేడా వీళ్ళ మీదకి? రాయి వేసిన టంగుని ఎక్కడో దగ్గర పడిపోయినట్టు. అది సినిమా, అది కథ. కానీ ఆయన బాణాన్ని విడిచిపెట్టాడు. 2 అంచుల పదునైన ఖడ్గాన్ని జులిపించాడు వాళ్ళ మధ్యన. ఎలాగా? మీలో ఎవడు రా పాపం లేనివాడు రాయి అన్నాడు. పరారైపోయారు వీరులు, జగజ్జేతలు పరారైపోయారు. వాళ్ళంతా ప్రభు దగ్గర ఉండకుండా. అమ్మా అన్నాడు. చూసావా నా కరవాలపు దెబ్బ? నోరు పారేసుకున్నారు విధవలందరూ వచ్చేంతవరకు. ఇప్పుడు ఒక విధవ కనిపించడేమి? ఎవరూ నిన్ను కొట్టలేదా తల్లి? లేదు ప్రభువా. నేను కూడా నిన్ను కొట్టనమ్మా. ఈరోజు బీఓయూలో చదువుకున్న ప్రతి విద్యార్థిని నోటి వచ్చుచున్న వాడిగల ఖడ్గముతో ప్రతి వాని మెదడులోని ప్రతి నరం కోచేయాలి. ఆడేం చెప్పాలో అర్థం కాకుండా పోవాలి. ఈరోజు నేను చేస్తున్న యుద్ధం అదే మీ అందరికీ తెలుసు.
ఎనీ పబ్లిక్ మీటింగ్ ఛాలెంజ్ చేస్తాను, రమ్మడి రే, నేను ఇంకా 3 రోజులు ఉంటాను ఈ సిటీలో, మీసం ఉన్న మగాడు ఎవడైనా ఉంటే మీ సిటీలో తీసుకురావాలంటాను. ఎవడు ఏ రోజు రాడు. నాకు నిరాశ. కత్తి ఉంది కానీ యుద్ధం చేయడానికి చెయ్యి చాలా ఇది ఇంట్రెస్ట్గా ఉందండి, చేతికి యుద్ధం చేయడానికి. ఎవడు లేడు, ఎవడు కొట్టాడు. పారిపోతున్నారు, కత్తిని చూసి పారిపోతున్నారు, మనిషి పేరు చెప్తే పారిపోతున్నారు. ఏమంటే వ్యాయామం చేసేవాడు రోజుకి చేయకపోతే ఎలా బతకసరైపోడా? యోగా చేసేవాడు రోజుకి చేస్తేనే హాయిగా ఉంటాడు. మధ్యలో అయిపోయాడు అనుకోండి, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పు, వాతం నొప్పులా ఉంటాయి ఒళ్ళంతా. అలా నేను అనుకుంటున్నానండి, ఎవడైనా వస్తాడేమో. ఎవడూ రాడు. పోనీ ఎవడైనా చీఫ్ జస్టిస్ వస్తాడేమో లాగ భిన్నంగా మాట్లాడాలనుకుంటే అడుగు రాడు. పోనీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా వస్తుందేమో అనుకుంటూ అస్సలు ఆడదు. ఇంకేం వస్తుంది? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయటమే. సబ్జెక్ట్ ఎక్కడది వాళ్ళకి? సబ్జెక్ట్ ఎక్కడది? అలా కాపాడడానికి కమాండోలు వెనకాతలు ఉంటారు. గాడే వస్తారు. అంటే ముందు నుంచి భయంగా కాపలాలతో ఉన్నారు వాళ్ళు. ముందు నుంచి ధైర్యంతో ప్రజల మధ్యకు వెళ్తున్నది నేను. వాళ్ళేం వస్తారు ఇక? యేసుప్రభు అదే అంటాడు, మీ మధ్యనే కదరా ఉన్నాను పగలంతా. పగలు ఏం చేస్తున్నారు పట్టుకోకుండా? ఈ రాత్రి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి నన్ను పట్టుకోవడానికి? అర్ధరాత్రి. చూసారా? వీరుణ్ణి పట్టుకోవాలంటే పట్టపగలెవడు పట్టుకోలేడు ప్రజల మధ్య. చేతగాని వెధవల కనుక దొంగచాటును దొంగ దెబ్బ కొడతారు. వెనకాతలు మాట్లాడుతుంటారు నా గురించి, విన్నారా? బో అంటే ఊరిసేవారు కుక్క. ఊరిసేవారు కుక్కలు ఉంటాయి ఓ అంటే. ఏమండి ఆయన ఇలాగ అంటున్నాడు? అక్కడ అంటున్నాడు కదా, ఆ నీడ్చుకర్ ఇక్కడికి అంటాను. ఇక్కడికి వచ్చి ఊ అండు, నోరు వాయిస్ పడిపోద్ది అడికి అంటమే. అసలు ఆ కాళ్ళు ఇక్కడికి రావు పేరు చెప్పగానే. ఎవడైనా పేరేడు అనుకోండి మీ మధ్య. ఒకసారి మా డాడీ రమ్మన్నాడు. ఎవరంట? పీడీ సుందరం అని చెప్పండి. అడిగి కనబడ్డాక ముందే చెప్తున్నాను నేను. ఎందుకంటే వాడికి మీకంటే బాగా తెలుసు నా గురించి. ఎందుకు ప్రతి దొంగ వెధవ నా సీడీ చూడకుండా ఉండడు. ప్రతి దొంగ వెధవ నా సీడీ చూస్తాడు. మరో మాట చూద్దామా? ప్రసంగి 12:7. ప్రసంగి గ్రంథం 12:7. ప్రసంగి గ్రంథం 12:7. మన్ను వెనుకట్టవలే మన్ను. చూసారా? భవిష్యత్తు కూడా చెప్పేశాడు ఆయన. మన్నులో ఎంత పవర్ ఉందో చెప్పాడు. మన్నులో నుంచి వచ్చిన పవర్ ఏంటో చెప్పాడు. ఆ మన్నులో నుంచి వచ్చిన పవర్ మట్టిలోకి వెళ్ళిపోతాను మళ్ళా చెప్తున్నాడు. క్రియేటర్ అండి ఆయన. ఆయనండి రియల్ సైంటిస్ట్. ఈ సైంటిస్టులందరికీ బాబు ఆయన. మన్ను వెనుకట వల్లనే మన్ను నేను బాకీ దానికి చెల్లించేయాలి. దేనిది దానిలోకి వెళ్ళిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు మరలిపోతుంది. ప్రసంగి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నలభై 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47. మొదటి మనుష్యుడు భూ సంబంధి అన్నాడు. చూడండి, మట్టి నుండి పుట్టినవాడు. మట్టిలో జీవం ఉంది. మట్టిలో మనిషి వచ్చాడు. మట్టి నుండి సకల కోటి జీవరాశులు పుట్టాయి. మట్టిలో నుంచి ఆవిరి గురించి ఆలోచించారా? ఆవిరి లేకపోతే ఎలా? ఏదేను మన ప్రారంభంలో నేల నుండి వచ్చిన ఆవిరి వెనుక ఎంత కథ ఉందా? కథ కాదు, యథార్థ కథ ఉందా? అవును. మట్టికింత పవర్ ఉందా? ఉంది. ఉంది. ఈ సమయంలో నేను ఒక ఆలోచన మీకు చెప్పానండి, అది ఫుల్ఫిల్ అయింది నేను చెప్తున్నాను. విశాఖపట్నంలో ఈ ఓపెన్ యూనివర్సిటీ మీద ఉన్నంత పబ్లిసిటీ బోర్డు అసలు ఎక్కడ ఉండకూడదు అనుకున్నానండి. అంత పెద్ద బోర్డు అంటే ఒకసారి మీరు బయటికి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత చూడండి. ఈ బీఓఐ బోర్డు చూశారు, అసలు కిరీటం ఒకటి ఉంది, అది ఇప్పుడు వెలుగుతుంది. బీఓఐ మీద ఉన్నంత పబ్లిసిటీ బోర్డు ఏ విశ్వవిద్యాలయం మీద ఉండకూడదు.
అలాంటి బోర్డు వేశానండి. ఎందుకు చెప్పమంటారా? బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ అంటే ప్రతి చెత్త వెధవ నానా మాటలు మాట్లాడుతున్నాడు, తెలియాలి వాడికి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే రాత్రి కుక్కలు తిరుగుతుంటాయి అక్కడ. బైబిల్ విశ్వవిద్యాలయం చూడు, నిగ 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 తళతళ మెరుస్తుంటుంది. ఈ వెధవలకు అదే కావాలండి. మహాజ్ఞానం చెప్తున్నాను, బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ పాక ముందు బోర్డు ఎడితే పాక విశ్వవిద్యాలయం అన్నారు. ఈ ఎదవల పూర్వీకుల చరిత్ర చూస్తే గురుకుల పాఠశాల గుడిసుల్లోనే ప్రారంభమయ్యాయి. రాజు కూడా ఆడి కొడుకుని అడవి దగ్గరికి పంపించేవాడు, అడవులకి. అక్కడ ఒక పెద్ద గుడారం వేసుకొని సరిగ్గా గొడ్డలు వేసుకోకుండా, చిన్న బట్ట అవలే కదా నేను అడుగు చుట్టుకోవడం, అదే సబ్బు అదే గుడ్డ, చెరువుకి వెళ్ళి గుడత తోముకొని ఇంటికి వచ్చేయటమే. ఎందుకంటే సకల మర్యాదలు వీళ్ళకి చేతి వీళ్ళకి చదువు రాదని ఆ రోజు ఎండబెట్టేవాడు గురువు. అదే దాని పేరు గురుకుల పాఠశాల. రామారావు గారు వచ్చి అది ప్రవేశపెట్టాలనుకున్నారు, వీడిని పంపించారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వీళ్ళు ఈ రోజు నన్ను చూసి ఏమన్నారో తెలుసా? ఇది విశ్వవిద్యాలయం, ఆ గుడిసె. అన్నయ్య, ఆ రోజు నుంచి నాకు రోషం ప్రారంభమైంది. ఎప్పటికైనా విశాఖపట్నంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని మించిన విద్యాలయం జ్ఞానంలో కానీ నిర్మాణంలో కానీ తేడా ఉండకూడదు అనుకున్నాను. వాళ్ళకంటే నేనే గొప్పవాడిని కావాలనుకున్నాను, గొప్పవాడిగా వచ్చాను. ఈరోజు కిరీటం పెట్టాను దానికి పైన. సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు విదేశాల నుంచి ఎలాగైతే వచ్చిందో, ఏంటి కర్రలు, కలప, బంగారం, అలాగా ఈ లైటింగ్ సిస్టమ్ అంతా విదేశాల నుంచి తీసుకొచ్చిందే పైన. దానికి నా కొడుకు అప్పారావు ఆ రోజు నేను ఊహల్లో అనుకున్నప్పుడు నిలబడిన ఆయన 10,000 తీసుకొచ్చి ఇచ్చాడండి డాడీ, ఆ బోర్డుకి నాది 10,000 అని. కానీ ఈరోజు ఆ బోర్డు ఖరీదు 2 లక్షల రూపాయలైంది. ఎందుకంటే చూడాలి ప్రతివాడు. అక్కడ పాక ఉంది కదా బీఓఈ, అది మాదే అంటే ఆ పాకలో చదువుతున్నావు నువ్వు, నిన్ను కూడా చిన్న చూపు చూస్తాడు. మీరు చెప్పారనుకోండి ఎవరితోనైనా, ఒక్కొక్కటి చెప్పుకుంటాడు మాది జగదంబ జంక్షన్ దగ్గర చర్చ్ అండి అంటాడు. రిటీలో అనేది పెద్ద గొప్ప అంటే గొప్ప అని సెంటర్లో ఉందని. మాదండి సెంట్ జాన్స్ చర్చ్, అంత ఇంగ్లీషే, తెలుగు రాదు అక్కడ. వీడికి తెలుగు రాకపోతే వెళ్ళి కూర్చుంటాడు అక్కడ, ఇంగ్లీష్ ఆరాధనకి వెళ్తాడు ఈ దరిద్రుడు. చూసారా మనుషులు ఎలా గొప్పలకు పోతున్నారు. విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎవడు వెళ్ళని గొప్ప ఆలయం ఇదే కట్టించానండి. దేవుణ్ణి ఎవడు కించపరచకూడదు, దేవుని కొరకు బ్రతికేవాడు ఎవడో తలదించుకోకూడదు, మన తాళెత్తి చూడాలి. ఏ వేధవ వచ్చినా అక్కడికే. ఈ రోడ్డు అంటే ఏ వేధవ వెళ్ళినా తాళెత్తి చూడకపోతే ఆడ వేధవ కాడు, మంచోడు. ఇప్పుడు చూడని వాడు ఎవడన్నాడు చెప్పండి? తాళెత్తే ప్రతివాడు వేధవ కావాలి. అందుకే ప్రతివాడు చూస్తాడు తాళెత్తే. మీరు కాదులేండి, నా పిల్లలు కదా. మందిది, ఇది మంది. మన తలెత్తి చూడాలా. అది చూస్తే అమ్మో ఇది చాలా క్లాస్గా ఉందండి, ఇది చాలా ఖరీదైంది, ఇక్కడ ఫస్తాలు బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు జ్ఞానం గురించి కాదు, గొప్పల గురించి గుడికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళ కోసమేనండి నిర్మాణం అంతా జరిగింది. నేల నుండి ఏమి వచ్చిందటండి? ఇంత మంచి జ్ఞానం విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న సంగతి ప్రపంచానికి తెలుసా? తెలీదు. గుడుల్లో ఇదొక గుడి అనుకుంటారు అంతే. కానీ అన్ని గుడుల్లాంటి గుడి కాదు ఇది. ఇది గుడి కాదు, బడి, దేవుని బడి, దేవుని పాఠాల బడి, సొసైటీని బాగు చేసే బ్రతుకు బడి, ప్రపంచానికే తలమానికమైన బడి, ప్రపంచ విశ్వవిద్యాలయాలు మించిన బడి, ఎవడికి అందని బడి, డబ్బు తీసుకోనని బడి, మహాజ్ఞానాన్ని ధారావాహికంగా పంచేబడి. మీరు చదువుతున్న ఈ బడి మనదైన నేటి బడి, అంతా బడి, ఎవ్రీ బడి ఈ బడికి రావాలి మరి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. వచ్చే శనివారం కలుసుకుందాం.